నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 5 నెలల పసికందు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పట్నంలోని పగిడ్యాలకు చెందిన షకీర్ అమితా భాను దంపతుల కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడు పరిస్థితి విషమించడంతో కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమారుడు మరణానికి కారణమని బాలుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిన్నారి మృతి చెందిన విషయం తెలియగానే సదరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు ఆసుపత్రికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాలుడి మరణానికి కారణమైన వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బతికినప్పుడు ఇచ్చినారా బాబు రే 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 నేను నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో అన్సూయ హాస్పిటల్లో శ్రీనివాసరెడ్డి డాక్టర్ దగ్గరికి నందికొట్కూరు పట్టణానికి చెందినటువంటిది షాకిర్ కుమారుడు 5 నెలల బాలుడు గతంలో జనవరి 8వ తేదీన దగ్గుందని చెప్పి హాస్పిటల్కి తీసుకొని పోయారు. ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. బాగున్న సందర్భంగా ఇంటికి వచ్చారు. తర్వాత మళ్ళీ సీరియస్గా కావడం వల్ల జనవరి 26వ తేదీన హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. కండిషన్ సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా అక్కడే ఆ పిల్లోని అక్కడనే పెట్టి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. 5 రోజుల పాటు కూడా హాస్పిటల్లో ఉంచుకొని పిల్లోనికి బాగుందని చెప్పాడు. ఆ సందర్భంగా 2 ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు బాగా పిల్లోడు ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రుల సమక్షంలో బాగా పిల్లోడు ఆడుకుంటున్నాడు. మళ్ళీ 3వ ఇంజక్షన్ కర్నూలు నుంచి తెప్పించి 3వ ఇంజక్షన్ వేసినాడు. 10 నిమిషాలనే పిల్లోడు సమయమైనటువంటిది డాక్టర్ సమక్షంలోనే తల్లిదండ్రుల సమక్షంలోనే చూస్తుంటేనే కళ్ళెదుటనే పిల్లోడు సమయమైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ శ్రీనివాసరెడ్డి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక మంది పిల్లలు చిన్నపిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రసవించినటువంటి బాలుడు 12 ఏళ్ల నుంచి జన్మించినటువంటి పిల్లోడు ఇప్పుడు ఆ పిల్లోడు శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్పిటల్ను వెంటనే సీల్ చేయాలని చెప్పి డాక్టర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. చనిపోయినా కూడా ఏమంటారు సాచురేషన్ ఉంది, గుండె కొట్టుకుని వాళ్ళ సిస్టర్లు చెప్తే మేము కిమ్స్కి తీసుకుపోయినాం. అంబులెన్స్ 108 పిలిపించుకొని 108 పిలిపి హ్యాండ్ క్యాంప్ రోజు వాళ్ళు అప్పటికే చనిపోయి చాలాసేపు అయిపోయిందని చెప్పేశారు. తీసుకుపోయినారు. తీసుకుపోతే సాచురేషన్ తెలుస్తుంది, గుండె కొట్టుకుంటుంది, ఏమంటే ముందరకు వస్తలేరు, అది అని చెప్పి పొగాయించినారు. మేము ఆశతో పోయి కిమ్స్కి తీసుకుపోయినాం. వాళ్ళు చెప్పి సారికి దయచేసి సార్ ఒకసారికి మాట్లాడి కర్నూలులో మేము పోతాము, లేకుంటే చనిపోయి చెప్పండి, మీరు కన్ఫర్మ్ చేయండి, మా ఆశ చనిపోతుందని చెప్పినాం. దానికి కూడా రెస్పాన్స్ చేయలే. కాబట్టి దీనిపైన 100% న్యాయం జరగాలి సార్. మాకు ఏం చేస్తారు ఏమో చేయాలి. ఒకటే పిల్లోడు అల్లారు ముద్దుగా పెంచుకుని 5 నెలల పిల్లోడు సార్. 5 నెలల పిల్లోడిని పొట్టనే పెట్టుకున్నారు సార్ వాళ్ళు. కాకుంటే కాదని చెప్పేసి అయిపోయా చేస్తారు ట్రీట్మెంట్ చేసి లాస్ట్ చేతులు ఎత్తితే ఎవరికి 26 తేదీ రిపోర్ట్ ఉంది మా కాడ. రిపోర్ట్లు ఎన్నేళ్ళైంది సంతానం వీళ్ళకి? వాళ్ళ సంతానంగా 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు ఒక కొడుకు. రిపోర్ట్లు డైరెక్ట్ రాసున్నా కూడా ఆ విషయం మాకు చెప్పలే. ఏం లేదు, నార్మల్గా ఉంది ట్రీట్మెంట్ చేస్తున్నామని ఇంగ్లీష్ కర్నూలు తెప్పిస్తాము, కిమ్స్లో వాడేసరికి మేము వాడతామని చెప్పి మోసం చేసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. మీరేమవుతారు? మేము బాబాయ్ అవుతాం కదా. దయచేసి ఇది న్యాయం జరిగినంత వరకు మీరు సపోర్ట్ కావాలి మాకందరికీ. మా అన్న కొడుకు షేక్ అబ్దుల్ రెహమాన్ అనే పిల్లోని అన్సూయ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు 26 అడ్మిట్ చేసినాము. పిల్లోనికి ఏమైనా సీరియస్ ఉందామని అడిగింటే ఏం లేదు, ట్రీట్మెంట్ బాగానే జరుగుతుందని చెప్పినాడు. 3 ఇంజక్షన్లు చేసితే పిల్లోనికి 2 ఇంజక్షన్లు చేసిన తర్వాత 3వ ఇంజక్షన్ పిల్లోడు చనిపోయినాడు. చనిపోయిన విషయం కూడా మాకు చెప్తలేరు. చెప్పకుండా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా కర్నూలుకి ఏమైనా పోవాలంటే మేము కర్నూలు జరిగే ట్రీట్మెంట్ ఇన్నే జరుగుతుంది, ఆడి పోవాల్సిన ఏం అవసరం ఉంది, మేమే చేస్తామని నిర్లక్ష్యంగా చేసి
ప్రాణాన్ని పోగొట్టినారు సార్. మాకు దయచేసి న్యాయం కావాలి. మాకు ఎట్టి వరకు అలాంటి హాస్పిటల్ మూసేయాలి. ఆ సార్ డాక్టర్ పైన కేసు రాయాలి సార్. ఇదే మా పోయిన మా పిల్లోనికి మా ఆత్మకు శాంతి ఇదే. మాకు జరిగినట్టు వేరే వాళ్ళకి ఎవరు జరగకూడదని మా ప్రయత్నం. దీనివల్ల మాకేం లాభం కోసం కాదు, మా వల్ల వేరే పిల్లలకు జరగకూడదు. ఈ విషయం అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరు చేరాలి, అందరు చేరి అందరు తెలియాలి. అది దీనికోసం ఎంత దూరం అని మేము పోనీ ఉన్నాం. 3 ఇంజక్షన్లు 2 ఇంజక్షన్లు చేస్తే ఏం కాలే, 3వ ఇంజక్షన్ చేస్తేనే పిల్లలు నల్లగా అయిపోయినా చనిపోయినాడు. చనిపోయిన వ్యక్తికి డైరెక్ట్ మేము మా అక్కడ వీడియోస్ ఉన్నాయి సార్, చనిపోయినా లేదా ఉన్నాడా లేదా అని అడిగినా కూడా దానికి రెస్పాన్స్ లేదు. అవు బాబు పోయినాడు పిల్లోడు, ట్రీట్మెంట్ ఇదేని ఆ విషయం చెప్పకుండా ఆయన పరారీ అయిపోయినాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు కింద పడినానంటే వాళ్ళని వెళ్ళిపోయినారు. 3 ఇంజక్షన్లు చేసిన లేకుండా పిల్లడు బాగా లడ్డులాగా డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ చేసే సమయంలో గంటలో 2వ ఇంజక్షన్ చేస్తేనే మా కళ్ళ ముందర 10-15 నిమిషాలు అయిపోయారు. ఆ బాధ ఎవ్వరికి వద్దు సార్. అది ఆ బాధ అలాంటి బాధ ఎవరు తల్లిదండ్రులకు జరగకూడదని మా ఈ పోరాటము. ఖచ్చితంగా మా తరఫున మీరంతా నిలబడి ఈ న్యాయం ఇది గెలిపించాలి.